గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏది? జగదాత్రి? నేనేమి ఎక్స్పెక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే నేను అలా అడిగా కావాలని, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, క్లైమాక్స్ కూడా మీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు డైలీ సీరియల్ అంత కథ ఉండదు. 1 వీక్ కథ వేసుకుంటే అంటే అవుట్ లాస్ట్ క్లైమాక్స్ ప్రిపేర్ అయ్యి ఉండరా అసలు క్లైమాక్స్ దాకా ఇది 100 ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ తీసేటప్పుడు కనీసం ఓ 15 ఎపిసోడ్ 20 ఎపిసోడ్ కథ అనుకుంటాం. ఎండ్ దాకా అనుకోం, ఒక కోర్ పాయింట్ పట్టుకుంటాం. ఎలా ట్రావెల్ అవ్వాలి హీరోయిన్, అవతల పక్క ప్రొటాగనిస్ట్ ఇయే అనుకుంటాం తప్ప వేరే అలా ఫ్లో వెళ్తూ ఉంటది అంతే. వీక్ కథ మారిపోతూ ఉంటది, రేటింగ్ ని బట్టి కథ మారిపోయింది. జస్ట్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సీరియల్ కి కథ ఉండదు, క్యారెక్టరైజేషన్స్. దాన్ని అటు ఇటు మార్చుకుంటూ మీకు నచ్చినట్టు క్యారెక్టర్ పట్టుకుంటే చాలు సీరియల్ వెళ్ళిపోయింది. బట్ మీకు ఒక తెలియని లిబర్టీ ఇచ్చినట్టున్నారు కదా, సినిమాటిక్ లిబర్టీ. ఎలాగా మీకు సినిమాలో ఉండదు అంత లిబర్టీ? అంత ఉండదు. ఇప్పుడు నేను వేరేది కూడా చామంతి వచ్చిన, చామంతి కూడా బాగానే ఉంటది. కదా ఫ్యామిలీ స్టోరీ రెగ్యులర్. ఇటు 2 సీరియల్లో కనుక ఇదే అయితే నాకు బోర్ కొట్టేది. ఇది యాక్షన్, ఇది ఫ్యామిలీ కాబట్టి ఓకే, ఒక వీక్ అటెల్లో ఒక వీక్ కవర్ అవుతుంది. ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే చిన్న చైల్డ్హుడ్ లో, ఈ కళారంగానికి మీకు ఉన్న అనుబంధం ఏంటంటే? నాకు నిజంగా ఏం లేదు. సినిమాలు తక్కువ చూసాను, సినిమాలు తక్కువ చూసాను. మరి ఎలా వచ్చారు అసలు దీనిలో? అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చా. ఇంత అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి మరి? అంటే అప్పుడు కొంచెం జర్నలిజం, పోనీ జర్నలిస్ట్ అవ్వాలని జర్నలిజం ఏం కాదు, చిన్నప్పుడు కొంచెం పాలిటిక్స్ లో ఎక్కువ తిరిగే వాళ్ళం. ఈడు అటు తిరిగి ఇదైతున్నాడు అని ఏదో చేసి పంపించాలని థాట్లో ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా. ఆ టైంలో ఏది ఇంట్రెస్ట్ అంటే జర్నలిజం ఇంట్రెస్ట్ అని జర్నలిజంకి వెళ్ళి అది పిక్ అవ్వలేదు. సరే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఆ టైంలోనే కొంచెం ఎలక్షన్స్ నడుస్తున్నాయి, బయటికి పంపిద్దామని ఇటు పంపించారు. ఇంట్లో వాళ్ళే పుష్ చేసి పంపించారు. వాళ్ళకి ఏమన్నా ఉండేదా మీ మీద అలాంటిది, అట్లా ఉండాలని? అలాగే అంటే ఆ టైంలో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. కరెక్ట్ గా ఒక్కడనే ఉన్నా కదా, ఫస్ట్ ఇక్కడ ఉండకూడదు, ఊళ్ళో వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా, పంపిద్దామని అలా. సో ఆర్టిస్ట్ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి? అసలు లేవా? ఎందుకు లేదు, నేను అనుకోలేదు కదా, డైరెక్టర్ అవుతాను నేను అనుకోలేదు. మేబీ మీ టీము, మీ జీవాళ్ళు ఉన్నారు ఇప్పుడు, ఫర్ సపోజ్ వాళ్ళు ఫోర్స్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వైతేనే బాగుంటది, పక్క నువ్వేసి అనుకోండి అంటే, ఒకవేళ పుష్ చేస్తే, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా పుష్ చేశారు? కెమెరా ముందు చేయలేను. ఎంత పుష్ చేసినా అటువైపు అయితే అడగలేరా? ఇప్పుడు కూడా కష్టంగానే ఉన్నా. సో ఇప్పుడు ఐ మీన్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మెల్లగా సినిమా తీయాలి మాట్లాడతాం కానీ కెమెరా ముందు కష్టం. బట్ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత సినిమా తీయాలి అనే ఆలోచన లోపల వచ్చేస్తుంది. ఎలాంటి సినిమా తీయాలి అనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? నాకు క్రైమ్ డ్రామాలు అంటే ఇష్టం. అట్లే ఇదే ఇంకా మొత్తం మీకు టేస్ట్ తగ్గట్టే వచ్చింది కరెక్ట్ గా. అయితే క్రైమ్ డ్రామా అంటే నాకు ఆర్టికల్ కొంచెం ఇలానే ఉండేది, అది చూసే నాకు దీనికి అబ్బాయి చేయగలుగుతాడని పెట్టారు అప్పుడు. సో అప్పుడు మొన్న ఐబొమ్మ పెద్ద ఇష్యూ అయింది, ఐబొమ్మ రవి గురించి. అది అంటే ఇన్స్పైర్ అవుతారు జనాలు. ఐబొమ్మ రవిని ఏకంగా ఎవరితో పోల్చారు? మనకి శివాజీ సినిమాలో ఆయనతో పోల్చి, శివాజీ సినిమాలో రజనీకాంత్ గారితో పోల్చి మీమ్స్ చేయడం, ఆయన అరెస్ట్ చేయడం వెనక చాలా మంది వాళ్ళు గొంతు ఎప్పుడు ఇలాంటివన్నీ జరిగినాయి. ఇన్ ఫ్యూచర్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంట్లో ఉండే మహిళలందరూ మాకు గన్ కావాలి, మాకు ఒక గన్ కావాలని అడిగితే ఏంటి మీ పరిస్థితి? వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కాదు, మిమ్మల్ని అడగరు, వాళ్ళు హస్బెండ్ పుష్ చేస్తారు, అడుగుతారు, మీ మొహాలే పెడతారు అప్పుడు అందరూ మీమ్స్ లో, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేది తీసారు ఇదంతా. అమ్మాయి ఐపీఎస్ కాబట్టి అమ్మాయి దగ్గర గన్ ఉంది, అందరి దగ్గర ఉండదు. అంటే అవ్వలేరు కదా గృహిణులు అందరూ ఐపీఎస్ లో అవ్వలేరు, బట్ గన్ అయితే కొనుక్కోవచ్చు కదా మార్కెట్ లో. ఈ అప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాలి. నైస్. సో ఐ మీన్ సీరియల్స్ లో మీకు ఎవరండి మీ ఉంటారు కదా, మీ ఆర్టిస్టులు అందరూ మీ కిడ్స్ అని సరదాగా అంటున్నాను, బేసికల్లీ అంటూ ఉంటారు కదా, డైరెక్టర్ కిడ్స్ అంటూ ఉంటారు కదా, ఏ సెట్స్ లో ఆ సెట్స్ లో. మీకు ఎవరు నాటీ, ఎవరు మీ దానిలో మీ సెట్స్ లో మొత్తం ఎవరు నాటీ, ఐ మీన్ అల్లరి చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ? ఇప్పటికీ స్టిల్ యంగ్స్టర్ లాగా ఉండేది ఎవరు? చామంతిలో హీరో ఉంటాడు ప్రేమ్, బాగా ఇప్పటికి ప్యాంపర్ ఎక్కువ ప్యాంపర్ ఏం చేయలేదు కానీ ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఇక వదిలేయడమే. ఓకే, ఎవరి మీద ఐ మీన్ ఎవరంటే మీకు పర్సనల్లీ బాగా క్లోజ్ ఏం కాదు, జగదాత్రిలో మీనన్ క్యారెక్టర్ ఉంది కదా, అది నాకు బాగా ప్యాషన్ అన్నమాట. ఆయన క్యారెక్టర్ ని డిజైన్ చేసుకుంటాను పర్టికులర్ గా. ఓకే, అదే అంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ మీకు ఇష్టం? ఓకే, ఆన్ స్క్రీన్ పర్సనల్ కూడా మంచి ఆయన. ఆ క్యారెక్టరైజేషన్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ఆ క్యారెక్టర్ అనుకోగానే నేను ఛానల్లో కూడా ఇతనితో వెళ్దాం అంటే ఓకే అన్నారు అనమాట. మీరే సజెస్ట్ చేశారు? ఒక్క క్యారెక్టర్ నేను సజెస్ట్ చేసుకున్నాను, నాకు బాగా నచ్చి. అంటే ఆర్డీకేలో నాకు ఒక ఐఏఎస్ క్యారెక్టర్ చేశాడు, అక్కడ కనెక్ట్ అయ్యా.
ఆ క్యారెక్టర్ బాగా చేస్తాడు అని. ఓకే. ఇందులో మాఫియా డాన్ క్యారెక్టర్ అది ఒకటి. సో స్టార్టింగ్ ఐ మీన్ చాలా మంది అంటా ఉంటారు కదా, ఎందుకు తెలుగు ఇండస్ట్రీలో వేరే భాష నటులను తీసుకొస్తున్నారు సీరియల్స్ లో అని. దానికి మీకు ఏమన్నా అవగాహన ఉందా? అంటే చాలా మందికి మాకు తెలీదు, బట్ సీరియల్స్ పండిన తర్వాత వాళ్ళకే గుళ్ళు కడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. చాలా మంది కన్నడ ఆర్టిస్టులు అని అంటారు, మళ్ళీ వీళ్ళే వాళ్ళందరికీ ఒక క్రేజ్ చూస్తే మీరు మతిపోద్ది, అంత రేంజ్ లో క్రేజ్ ఉంది. వాళ్ళు తెలుగులో లేరు కదా అంత ఇప్పుడు ప్రెసెంట్, ఎవరు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు తెలుగులో. అదే అంటున్నారా? ఓకే. తెలుగులో లేరు కదా. ఇన్ కేస్ ఉన్నా కూడా పర్టికులర్ గా మన సీరియల్స్ కి అనేసరికి ఎక్కువ డేట్స్, పలానా ఫెస్టివల్ వస్తుంది, మేము వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అంటారు. లేదా మా మావయ్యకి బాగాలేదు, ఏదో రీజన్స్ ఉంటాయి కదా. వాళ్ళు వస్తే ఇక్కడ ఉంటారు, షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో దానికి ఎక్కువ అన్నమాట. డే బ్రేక్ ఇవ్వలేరు కదా షూట్. అది ఒక నాకు తెలిసిన మట్టుకు అయితే అంతే. సో ఇక్కడ ఉండే వాళ్ళకి ఏదో ఒక కారణం రావచ్చు, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం కానీ ఏదో ఒకటి ఉంటుంది, అవుతుంది కదా, ఖచ్చితంగా అవ్వకుండా ఉండదు. వాళ్ళైతే టెక్నీషియన్ అంటే ల్యాప్ అయినా షూట్ చేయొచ్చు, ఆర్టిస్ట్ ఖచ్చితంగా కావాలి కదా. అది సో మీరు పర్సనల్లీ ఎప్పుడైనా ఫేస్ చేశారా? పేర్లు ఏం చెప్పొద్దు కానీ, ఇంతకుముందు ప్రీవియస్ మీరు ఏడీ కింద చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా ప్రీవియస్ గా ఇయర్స్ బ్యాక్ చేసినప్పటి నుంచి ఎవరైనా అలా చూసారా లైవ్ లో కొంచెం ఇబ్బందులు పడడం, సడన్ గా ఆర్టిస్ట్ వెళ్ళిపోవడం, ఇబ్బందులు పడడం? అంటే ఇక్కడ వాళ్ళు జరిగారు, అక్కడ వాళ్ళు జరిగాయి. అదేలేండి, ఇప్పుడు దూరంగా ఉన్నవాడికి ఏంటంటే మేజర్ రీజన్ ఉంటే తప్ప వెళ్ళడు, దగ్గర ఉండేవాడికి ఏంటంటే చిన్న రీజన్ కూడా వెళ్ళాలనిపిస్తా ఉంటుంది. ఎందుకు నిన్నే ప్రేరత సీరియల్లో హీరోయినే సడన్ గా మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ లిఫ్ట్ చేయాల, బెంగళూరు వెళ్ళిపోయింది, ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాలే. వెళ్ళేటప్పుడు మేము ఒక షార్ట్ ఏదో దేనికో తీసాం, ఒక పేపర్ పెట్టి మార్కెట్కి వెళ్తుంది, లేచాక కాఫీ అక్కడ ఉంది తీసుకోండి అని. దాన్ని సూసైడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి ఇవ్వండి ఎక్కడో గోన్ సంచిలో పెట్టి ఎక్కడో ఫారెస్ట్ లో పడేసాం. ఆ గోన్ సంచి కదులుతా ఉంటది అంతే. హీరో పిచ్చోడు తిరిగాడు, జూబ్లీ చెక్ పోస్ట్ అన్ని తిరుగుతూ ఉంటాడు, అలా కంపేర్ చేసి చేసాం అనమాట. ఆ లెటర్ ని సూసైడ్ లెటర్ కింద పెట్టి హీరోయిన్ లేకుండా అట్లా 1 month ఆల్మోస్ట్ చేసాం. ఫస్ట్ టైం